మనం కేసీఆర్ని చూసాం, రేవంత్ రెడ్డిని ఇప్పుడు చూస్తున్నాం. ఎవరి పరిపాలనలో ఇక్కడ తెలంగాణ ప్రజలు హ్యాపీగా ఉన్నారు సార్? ఇలా ఇద్దరిని చూశారు, కానీ మాయ మాటలు చెప్పి కేసీఆర్ అధికారంలోకి వచ్చిండు. ఆయన చేయాల్సిన అన్నీ నేనే ఈ తెలంగాణ తెచ్చా, ఈ తెలంగాణకి నేను కాపలా కుక్క అన్నాడు. అవన్నీ చేసి ఇలా ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు ఆయన ఏమి చేయలే. ప్రజల్ని దోచుకున్నాడు, 1000 కోట్లు సంపాదించుకున్నాడు. ఆయన కుటుంబం మాత్రమే ఇలా నిజంగా తెలంగాణకి ఎవరికైనా ఉపయోగం జరిగిందంటే ఆయన కుటుంబానికే న్యాయం జరిగింది. తర్వాత కేసీఆర్ తర్వాత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. 6 గ్యారెంటీలు అన్నారు, 66 మోసాలు చేసి ఇలా 6 గ్యారెంటీలు కాదు కదా, ఏ గ్యారెంటీ ఒక్కటి కూడా ఇలా ప్రజలకి నేరుగా అందే పరిస్థితి లేదు. ఇలా ప్రతి గ్యారెంటీ వెనకాల ప్రతి ఒక్క కుంభకోణం తయారు చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఇలా మొత్తం ప్రజల్లో నిజంగా అంతకంటే ఎక్కువ కేసీఆర్ కంటే కూడా అత్యధికంగా ఇది తీసుకెళ్ళింది ఓన్లీ రేవంత్ రెడ్డి ప్రభుత్వమే. ఎందుకనంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇలా ప్రజలు కనీసం కేసీఆర్ అయినా కాస్తో కూస్తో ఇది చేసిండు, కానీ రేవంత్ రెడ్డి అంతకంటే భయంకరంగా ఉన్నాడు. రేవంత్ రెడ్డి వల్ల 6 గ్యారెంటీలు అన్న విషయాన్ని కానీ 66 మోసాలు చేసిండు. ఈ ఏ ఒక్క గ్యారెంటీ కూడా నిర్వర్తించట్లేదు. ఇలా నిజంగా వారి ఇద్దరి పాలనలో కూడా ప్రజలు మోసపోయారని చెప్పి ప్రజలు యొక్క ఆవేదన. ఎందుకంటే ప్రజలు ఇలా కనీసం సామాన్య ప్రజలకు కావాల్సిన అందుబాటులో రావాల్సిన ఏది కూడా రానియకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇలా మోసాల దారిలోనే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఓకే, ఇక్కడ ప్రధాన పత్రికల్లో వస్తున్న కథనం ఏంటంటే ఆగస్టులో రేవంత్ రెడ్డి దిగిపోతున్నారని. దిగిపోయే ఛాన్స్ ఉందా సార్? ఇది ఇప్పుడు వాళ్ళ అంతర్గత యుద్ధం స్టార్ట్ అయింది వాళ్ళ దాంట్లో. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరికి ఒకరికి నేను నెంబర్ 1 అంటే నేను నెంబర్ 1 అనే విషయంలో వాళ్ళ మంత్రులు కొట్టుకుంటా ఉన్నారు. ఇలా ఏ ఒక్క మంత్రికి కూడా పొంతనం లేదు. ఈ దేశంలో ఎవరికి ప్రజల్ని ఏదన్నా ఒక మంత్రి కూడా ఒక ప్రజల్ని నేను ప్రజల కోసం పనిచేస్తా అనే పరిస్థితుల్లో లేరు. ఎవరైనా సరే ఆ ముఖ్యమంత్రి సీట్ కోసమే వీళ్ళు కొట్లాడుకుంటా కాలయాపన చేస్తూ ఉన్నారు. వాళ్ళు కొట్టుకొని నిజంగా అలాంటి సిచ్యువేషన్ వస్తే రావచ్చు. ఎందుకంటే వాళ్ళు మంత్రుల యొక్క పనితీరు వాళ్ళ యొక్క బిహేవియర్ చూస్తే అదే కనపడతా ఉంది. ఇప్పుడు అంతర్గత యుద్ధం అంటున్నారు, ఇది బీజేపీలో కూడా ఉందనేసి అంటున్నారు. ఈటెల వర్సెస్ బండి సంజయ్ అని, ఇది నిజమా సార్? భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క పునాదుల మీద నిర్మించబడ్డ పార్టీ. ఇది కుటుంబ పార్టీ కాదు. సామాన్య వ్యక్తి కూడా భారతీయ జనతా పార్టీలో కష్టపడి పనిచేస్తే ఇలా ఏ స్థాయికైనా ఎదగొచ్చు అని చెప్పి చాలామంది మన ముందు నాయకులు కనబడతా ఉన్నారు. ఇలా బండి సంజయ్ గారిని ఇంకా ఏదైనా కిషన్ రెడ్డి గారు కానీ ఇలా ప్రతి ఒక్క నాయకుడు ఇలా అంచెలంచెలుగా చిన్న స్థాయిలో నుంచి ఇలా రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఎదిగిన నాయకులు ఉన్నారు. ఇదే ఖమ్మం జిల్లాలో దారపనేని కోటేశ్వరరావు గారు ఏమీ లేని చోట ఇక్కడ కనీసం డ్రై ఏరియా, ఇది మొత్తం కమ్యూనిస్టుల ఏరియా. ఈ ఏరియాలో కూడా ఇలా ఈ భారతీయ జనతా పార్టీ ఈ స్థాయిలో ఉందనంటే ఆనాడు ఆ మహానుభావులు పనిచేసిన తీరును బట్టే ఇలా ఈ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల బేస్ పార్టీ కాబట్టి ఎవరు కూడా దీన్ని వాళ్ళిద్దరి మధ్యలో వైరమనో లేకపోతే చాలా మంది అనుకుంటారు. కానీ భారతీయ జనతా పార్టీ ఒక సంస్థాగతంగా ఒక క్రియాశీలకంగా ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ కాబట్టి ఇలాంటి మాటలకి తావులేదని చెప్పి నేను కోరుతా ఉన్నా. లాస్ట్ ఎలక్షన్స్ లో బీసీ ముఖ్యమంత్రి అనే ఒక నినాదం తీసుకొచ్చారు. ఈ ఎలక్షన్స్ లో కూడా అదే ఉండబోతుందా? ఇలా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంటుంది. మన యొక్క ఇంటెలిజెన్స్ మన యొక్క భారతీయ జనతా పార్టీకి అన్ని విధాలుగా అన్ని రకాలమైన కోణాల్లో చూస్తూ ఉంటుంది. ఎందుకంటే మనకు సంఘ్ బ్యాక్గ్రౌండ్ కానీ ఇంకా చాలామంది వాళ్ళ యొక్క ఆలోచనలు తగ్గట్టు రాబోయే రోజుల్లో ఏదైతే జరిగితే బాగుంటుందో అనే విషయాలని అది కేంద్ర ప్రభుత్వం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి దాన్ని నిజంగానే బీసీలకి అవకాశం ఉందినంటే 100% ఇవ్వడానికైనా అవకాశాలు ఉంటాయి. కానీ అది కేంద్రం ఆలోచించాల్సిన విషయం అది. ఓకే, ఇప్పుడు జాతీయ అధ్యక్షులుగా ఎవరు రేస్లో ఉండబోతున్నారు? జాతీయ అధ్యక్షులుగా చాలామంది ఉన్నారు. వాళ్ళ యొక్క కేంద్రం ఆలోచిస్తూ ఉంటుంది. ఇలా దగ్గర ఒక 5-6 పేర్లు ఉన్నాయి. వారిలో ఎవరైనా కావచ్చు. ఓకే, ఇక స్టేట్ అధ్యక్షులు ఎవరయ్యే ఛాన్స్ ఉంది సార్?
స్టేట్ కూడా మేము అదే చెప్తా ఉన్నాం. ఇలా చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, సీనియర్లు ఉన్నారు, కొత్తగా కూడా ఈ పార్టీని ముందుకు నడిపేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాంటి వ్యక్తులు ఎవరైనా కేంద్రం ఏ వ్యక్తిని ఇలా రాష్ట్రంలో అధ్యక్షుడిగా నియమిస్తే భారతీయ జనతా పార్టీ వాళ్ళకు అనుగుణంగా పనిచేయడానికి క్యాడరు కార్యకర్తలు అందరూ సిద్ధంగా ఉన్నారు. ఓకే సార్, ఇప్పుడు మన ఖమ్మం జిల్లాకు వచ్చేసరికి ఇక్కడ రాజకీయం ఎలా ఉండబోతుంది సార్? ఇక్కడ ముగ్గురు మంత్రులు ఉన్నారు, ఇక్కడ స్థానిక ఎలక్షన్ దగ్గరలో ఉన్నాయి. ఈ స్థానిక ఎలక్షన్స్లో బీజేపీ ఏమైనా రెస్పెక్టివ్ ఓట్స్ వస్తాయా? ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనితీరుని ప్రజల్లో చాలామందికి వాళ్ళకు అర్థమవుతా ఉంది. మేము నమ్మి మోసపోయామని కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఈసారి భారతీయ జనతా పార్టీ ఎందుకంటే అటు టీఆర్ఎస్ని ఇటు కాంగ్రెస్ని కూడా చూసింది కాబట్టి ఇక్కడ కూడా ఈసారి భారతీయ జనతా పార్టీ మంచి ఓటు బ్యాంకింగు ఇలా సంస్థాగత ఎలక్షన్లో కూడా ఇలా అన్నిట్లోనూ ముందు ఉండే అవకాశం ఉంది. కొన్ని చోట్ల మేము గెలుస్తాం. ఎందుకనంటే ఇలా ప్రజలు భారతీయ జనతా పార్టీని నమ్ముతున్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఇలా ప్రతి పల్లెలో, ప్రతి గ్రామాల్లో, ప్రతి గూడాల్లో ఇలా నరేంద్ర మోడీ గారు ప్రతి ఇంటికి వెళ్ళారు కాబట్టి రాబోయే రోజుల్లో మేము ఓట్ల దిశగా ప్లస్ అధికారంలో పనిచేయడానికి వాళ్ళకి యొక్క ఓట్లు రాబట్టుకునే విధంగా మేము కూడా కార్యకర్తలు అందరూ ఇలా పనిచేస్తారని చెప్పి ఆ ద్వారానే మేము ఇలా ఈ జిల్లాలో ప్రతి గ్రామంలో పంచాయతీలు కానీ, జడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి నేను ఈ విధంగా తెలియజేస్తున్నాను. అయితే పోయినసారి వచ్చేసరికి అసెంబ్లీలో ఓట్లు చాలా తక్కువ వచ్చాయి, అంటే 2019 ఎలక్షన్స్లో. ఈసారి జనసేనకు వెళ్ళింది అనుకోండి. అయితే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వచ్చేసరికి 37,000 దాటింది ఇక్కడ ఓన్లీ ఖమ్మం అసెంబ్లీ. ఈసారి డివిజన్స్లో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయవచ్చా? మేయర్ కూడా ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ ఉందా? 100% ఉంది. ఈసారి మా యొక్క రాష్ట్ర నాయకత్వం కానీ జిల్లా నాయకత్వం మొత్తం మేము ఆలోచిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ కార్పొరేషన్ని కైవసం చేసుకునే విధంగానే మా యొక్క కార్యాచరణ ఉంటుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఇలా ప్రతి ఏరియాలో కూడా, ప్రతి డివిజన్లో కూడా ప్రతిష్టం చేసుకోవడానికి బూత్ కమిటీలు అన్నీ మేము మంచి నిర్మాణం చేసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో ఈ కార్పొరేషన్ని కైవసం చేసుకోగలుగుతాం. ఇప్పుడు కొత్తగా ఏదిలాపురం మున్సిపాలిటీ కూడా ఫామ్ అయింది కదా సార్, అక్కడ రూరల్లో పట్టుందా బీజేపీకి? ఇప్పుడు మేము ప్రతి రూరల్లో, ప్రతి గ్రామానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్లస్ ఇలా క్యాడర్ కూడా పెరిగింది. అక్కడ కూడా మంచి మంచి పట్టు ఇస్తామని చెప్పి, పోటీ ఇస్తామని చెప్పి మేము కూడా భావిస్తూ ఉన్నాం. రూరల్లో కూడా మంచి పట్టు ఉందని అనుకుంటున్నాం. పట్టు ఉంది మాకు. ఇప్పుడు మీరు పాలేరు వాస్తవ్యులు కదా, అయితే పాలేరులో ఈసారి అక్కడ ఎస్టీ నియోజకవర్గం అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఎక్కడ ఇప్పుడు ఇక ఆపోజిట్గా ఏ క్యాండిడేట్ ఎవరు ఉన్నారు అక్కడ? మీకు కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ ఎవరు ఉండేది అక్కడ మీరు గెలిచే ఛాన్స్ ఉందా? 100% ఉంది. ఎందుకంటే అక్కడ చాలా వరకు భారతీయ జనతా పార్టీని ఆదరించే సమాజం ఉంది. ఇలా ఎస్టీ తండాల్లో, గూడాల్లో కూడా మా వంతు మేము కృషి చేసి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి మేము పనిచేస్తున్నాం. ప్రతి తండాల్లో ఇలా జెండాలు ఎగరేసినాం. ప్రతి తండాల్లో బూత్ కమిటీలు ఉన్నాయి. ఆ విధంగా రాబోయే రోజుల్లో పాలేరు కూడా ఏ కార్యకర్త ఎవరైనా సరే కష్టపడి పనిచేసి పాలేరుని గెలిపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇలా వాస్తవంగా వాళ్ళు కూడా ఎవరో ఒకరైతే 100% కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ పోటీలో ఉన్నా కానీ ఇలా భారతీయ జనతా పార్టీకి స్కోప్ ఉందాడ. ఎందుకంటే అక్కడ ఉన్న ఈ మంత్రి గారు ఇప్పుడు ఎవరైతే శ్రీనివాస్ రెడ్డి గారు పోటీ చేశారో వారి సొంత నియోజకవర్గం కాకపోయినా వచ్చి పోటీ చేసినా ప్రజలు అక్కడ ఓటేసి ఆయనను గెలిపిస్తే ఆ ప్రజల మొత్తాన్ని మోసం చేసి ఇలా కనీసం ఏ ఒక్క అభివృద్ధి పనిలో కూడా ఈ శ్రీనివాస్ రెడ్డి గారు పనిలో లేరని చెప్పి ఇలా ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఇక రాబోయే రోజుల్లో కాంగ్రెస్కును, బీఆర్ఎస్కు అక్కడ పుట్టుకతులు ఉండవని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు ఎంపీ ఈ కాన్స్టిట్యున్సీ డివైడ్ అయిన దాంట్లో ఇప్పుడు మనకి తెలంగాణకి ఆ సౌత్ జోన్కి చాలా అన్యాయం జరుగుతుందని అంటున్నారు ప్రతిపక్షాలు. ఇది నిజమా సార్? అది కేంద్రం ప్రతి విషయంలో కొన్ని అంటే జనాభా ప్రాతిపదికంగా ఇలా ఎంపీ డిసైడ్ అవుతుంది కాబట్టి దాని తీరుగా మనకు జనాభా ప్రాతిపదికంగా మనకు ఎంపీ సీట్లు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అన్యాయం జరగదని అనుకుంటున్నా. ఎందుకంటే మన దగ్గర కూడా మంచి ఇది ఉంటుంది. కానీ అలాంటి ఏదైనా ఉంటే కూడా కొంచెం మార్పులు చేర్పులు చేసుకుంటే కూడా మంచిదని చెప్పి భావిస్తా ఉన్నాం. ఓకే సార్, ఇప్పుడు యూత్ వచ్చేసరికి తెలంగాణలో యూత్ వచ్చేసరికి గాంజా, బెట్టింగ్ యాప్స్ అండ్ మన
లోన్ యాప్స్ ఇవన్నీ తీసుకుంటారు. యూత్కి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు సార్? నేను ఒకటే కోరుతా ఉన్నాం, మన తల్లిదండ్రులు మనల్ని కష్టపడి చదివించారు. మీరు కష్టపడి పనిచేసి లేదంటే ఏదన్నా చిన్నపాటి జాబ్ చేసుకొనైనా ఎవరు కూడా జులాయిగా తిరగవద్దు. ఎందుకంటే కన్న తల్లిదండ్రుల యొక్క బాధ ఎట్లాంటిదో మనకు తెలుసు. వాళ్ళు కష్టపడి చదివించారు కాబట్టి అలాంటి వాటికి యువకులు, ఎందుకంటే యువకులే ఈ దేశానికి పట్టు కొమ్మలని చెప్పి మనం చెప్తా ఉన్నాం. యువత గట్టిగా ఉన్న దేశం ఏదైనా సరే అగ్రదేశం అవుతుంది. యువత ఎక్కువ ఉంటేనే, యువత యొక్క స్టామినాని బట్టే మన దేశం అభివృద్ధి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి యువత ఎక్కడ కూడా పెడదవ పట్టకూడదని చెప్పి యువత ప్రతి విషయంలో ఇలా స్కిల్ ఇండియా డెవలప్మెంట్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకు ప్రవేశపెట్టారు. ఏ ఒక్క స్కిల్ని మన యొక్క స్కిల్ని నమ్ముకొని ఏ వ్యాపారంలోనైనా ముందుకెళ్ళి మనం యొక్క అభివృద్ధి చెందాలని చెప్పి యువతని నేను ఒకటే కోరుతా ఉన్నా. ఇలాంటి బెట్టింగ్లకు కానీ ఇలాంటి బెట్టింగ్ యాప్లు ప్రలోభ పడొద్దు. చాలా మంది మనని పాకిస్తాన్ నుంచి ఇలాంటి బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేసి మన యొక్క ధనాన్ని, మన యొక్క సమయాన్ని మొత్తాన్ని వృధా చేసి మన యొక్క చాలా మంది బెట్టింగ్ యాప్లో ప్రాణాలు పోగొట్టుకున్న యువత ఉన్నారు. యువత ఎక్కడా కూడా ప్రాణాలు పోగొట్టుకోవద్దు. నిలబడండి, ధైర్యంగా ఉండండి. ఇలా ఈ దేశాన్ని ఎన్నుముక్క మీరే. కాబట్టి యువత ముందుండాలని చెప్పి, యువత అన్ని రంగాల్లో ముందుండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఓకే సార్, మీరు ఇన్ని చెప్తున్నారు. సరే, ఓకే సార్, థ్యాంక్ యూ.